ఇక్కడ ఏం జరిగింది అనేది నేను నిన్న కూడా ఎంక్వైరీ చేసిన. వాస్తవం ఏంది, అవాస్తవం ఏంది. ఎందుకంటే లిటరల్లీ మనం నిజాలు మాత్రమే చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలను తప్పుదో పట్టియద్దు. వాస్తవమైన విషయం తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలవాలి. ఏం జరిగింది ఇక్కడ? మహిళా మంత్రులే కాళ్ళు కడగాల్సింది. ఏం జరిగింది ఇక్కడ ఒకసారి చూడండి. వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు. ఎవరు? సీఎం రేవంత్ పై గురువారం తెలంగాణ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, కార్పొరేటర్లు సునీత, హేమ, శైలజ, పాల్వాయి స్రవంతి, అర్పిత తదితరులు అంటూ కూడా ఇక్కడ చూసినాం. ఏంది? మహిళా మంత్రులు కాళ్ళు కడగాల్సింది. తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానిస్తారా? అందగత్తల చెప్పులు వేసుకొని బతుకమ్మ ఆడటం సాంప్రదాయమా? రాణి రుద్రమాదేవి, సమ్మక్క సారలమ్మ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వ చర్యలు. రాష్ట్ర మహిళలకు రేవంత్ క్షమాపణ చెప్పాలి. బగ్గుమన్న బీఆర్ఎస్ మహిళా నేతలు. తెలంగాణకు అవమానకరం గొంగిడి సునీత. సోనియా గాంధీకి, సబితా ఇంద్రారెడ్డి, దాంతోపాటు సత్యవతి రాథోడ్, సునీత, కోవలక్ష్మి లేఖ రాసిలు. ఏమని చెప్పింది అంటే సబితా ఇంద్రారెడ్డి లేఖలో ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. మహిళల ఆత్మగౌరవాన్ని పెంచుతామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఆడబిడ్డలతో విదేశీయుల కాళ్ళు కడిగించడం దేనికి సంకేతం? వాళ్ళు కాళ్ళు కడిగించి టవల్లు తుడిపించడం ఏమిటి దౌర్భాగ్యం? ఆడపిల్లల ఉసురు తగిలి కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలక తప్పదు. ఇక తెలంగాణ మహిళా లోకానికి రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలంటూ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఏంది పూర్తి స్థాయిలో కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. అయితే నిన్న అసలు అదొకసారి వీడియో మీకోసం నేను మళ్ళొకసారి ప్లే చేస్తా. ఎందుకంటే మీ అందరికీ కూడా ఆ వీడియో తెలవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే చాలామంది కూడా ఒక్కసారి దీనికి సంబంధించి నేను ఒకసారి చూపెడుతున్నా, వినండి. అంటే ప్రభుత్వం వాదన ఎట్లా ఉంది, దీంతో పాటు ప్రభుత్వంతో పాటు ఇక్కడ ఏమేం జరిగింది అనేది మనందరం కూడా చూడాలి. సో అసలు ఎక్కడ పంచాయతీ మొదలైంది? తెలంగాణ రాష్ట్రానికి ఎవరైతే అందమైన సుందరిమల అంటే అందాల పోటీలకు వచ్చిన విదేశీ భామల ఆ కాళ్ళను కడిగారు అంటూ పూర్తి స్థాయిలో కూడా పంచాయతీ మొదలైంది. ఈ పంచాయతీకి సంబంధించి ఎంత దూరం వెళ్ళింది, దీంతో పాటు ఎక్కడికి వచ్చింది అనేది చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. దీనికంటే ముందు మనం ఒక వీడియో చూడాల్సి ఉంటుంది. ఒక వీడియో ఖచ్చితంగా చూడాలి. ఈ వీడియో చూసినాక ఈ వీడియో నేను చూపెడతాను. ఒక్కసారి ఈ వీడియో చూడుర్రి. ఫస్ట్ ఇగో ఇదైతే చూడుర్రి. ఒకసారి ఇక్కడ మీ అందరికీ కనబడుతున్నది కదా, వీళ్ళు అందగత్తెలు అంటే అందాల పోటీలకు వచ్చిన మిస్ వరల్డ్ 2025 తెలంగాణలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విదేశాల నుంచి వచ్చిన అందగత్తెలు వీళ్ళు. ఈ అందగత్తెలకు సంబంధించి రామప్ప ఆలయానికి వెళ్ళిన సందర్భంలో ఇక్కడ సుమారు 30 మంది వరకు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కాళ్ళు కడుక్కుంటే ఆడంతా రొచ్చురొచ్చుగా మారుతుంది, బురదగా అవుతుంది. కాబట్టి వాళ్ళకు పూర్తి స్థాయిలో ఈ విధంగా కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇచ్చామంటూ